ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. మీనరాశి నవంబర్ మాస ఫలితాలు. మీనరాశి 5వ ఇంట్లో కుజుడు, 8వ ఇంట్లో సూర్యుడు. చెప్పదగ్గ గ్రహస్థితి. అంటే దీనివల్ల జరిగే ఫలితాలు మీ జీవితంలో ఏంటో చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5వ ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి పూర్వపుణ్య భవం ఇంట్లో, అంటే 5వ ఇంట్లో అది పూర్వపుణ్య భవం అంటారు. అక్కడ కుజుడు ఉన్నాడు. కుజుడు నీచభంగ రాజయోగంలో ఉన్నాడు. అంటే ఏంటి? సడన్గా కొంతమంది ఎవరైతే ఇప్పుడు దాకా ప్రేమ లేదో వాళ్ళ జీవితంలో కొత్త ప్రేమ వాళ్ళ జీవితంలోకి రాబోతుంది. అంటే మీరు ఎదురు చూస్తున్నారు, వాడెందుకు నన్ను దూషిస్తున్నాడు మా ఆఫీస్లో, అర్థమవుతుంది. అరే నేను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను, నేను మారాలి. అప్పుడు వాడు కూడా చాలా జాగ్రత్తగా ప్రేమగా మాట్లాడతాడు. అలానే దీని పట్ల ఏమర్థమైందంటే, వీడు ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు, ఆ అమ్మాయి అస్సలు ఒప్పుకోదు. వీడికి ఒక రియలైజేషన్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జరుగుతుంది ఏంటి అని. దాని తర్వాత వీడు ఇంకోసారి ఎలా అప్రోచ్ అవుతాడు అనేది పాయింట్. అంటే సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్. మనం ఎట్లా మాట్లాడుతున్నాము, వాళ్ళకి ఏం కావాలి, మనం ఎట్లా మాట్లాడితే వాళ్ళు మన పట్ల ప్రేమ చూపిస్తారు. ఎక్స్పెక్టేషన్ అనేది మధ్య కలియుగంలో ఎస్పెషల్గా ఈ రోజుల్లో చాలా చాలా ఎక్కువ ఉంది ఎక్స్పెక్టేషన్. ఆడవాళ్ళకైతే విపరీతంగా ఎక్స్పెక్టేషన్ ఉంది. వాడు నన్ను ఎందుకు ప్రేమించట్లేదు, మా ఆయన నాకు బంగారం ఎందుకు కొనివ్వడం లేదు. అసలు చెప్పలేనండి ఈ రోజుల్లో ఎంత ఎక్స్పెక్టేషన్ ఉందని. ప్రతి మనిషికి ఎక్స్పెక్టేషనే. సో ఈ ఎక్స్పెక్టేషన్ చుట్టూనే ఈ నవంబర్ మాసం ఉంటుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చాలామందికి ఎక్స్పెక్టేషన్స్ నెరవేరబోతున్నాయి, అంటే సక్సెస్ అవ్వబోతున్నాయి. ప్రేమ దొరకబోతుంది. వైఫ్కి హస్బెండ్ ఆమెకు కావాల్సింది కొనివ్వడం, కావాల్సిన ప్రేమ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే మంచి సమయమే, కోరికలు నెరవేర్చుకునే సమయం. అలా అని చెప్పేసి మీరు మీ భాగ్యస్థానంలో బుధుడు ఉన్నాడు అని చెప్పేసి ఏది పడితే మ్యానిపులేషన్ చేసి అన్నీ అడిగే మాకండి. మీకు ఏది అవసరమో, ఏది మీరు జాగ్రత్తగా చూసుకోగలరు అదే అడగండి. శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు, అతను చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు ఏం జరుగుతుంది అనేది. సో మీరు ఒక జాబ్ చేసే మనిషి కావచ్చు, మీ ఆఫీస్లో కూడా మీకు ఉంటుంది, ఈ మనిషిని మాట వినాలి, ఈ మనిషి నేను చెప్పేటట్టు చేయాలి. అలానే వ్యాపారం చేసేవాడు కూడా ఏమనుకుంటాడు, కస్టమర్ వచ్చి ప్రోడక్ట్ కొనుకెళ్ళిపోవాలి, ఈ ప్రోడక్ట్ మొత్తం అవగొట్టేయాలి, నేను ఈ సరుకు అంతా అమ్మేయాలి, ఎంత తొందరగా అయితే అంత తొందరగా నా డబ్బులు నేను తెచ్చేసుకోవాలి. ఇవన్నీ వ్యాపారం చేసే వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకి ఉంటాయి. అలానే భార్య భర్తలకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి. సో ప్రతిదానికి ఒక కండిషన్ ఉన్నట్టు ఈసారి కూడా మీకు ఒక కండిషన్ ఉంటుంది. ధర్మబద్ధమైన కోరిక ఉంటే నెరవేరుతుంది, సక్సెస్ అనేది వస్తుంది. లేదు మాకు కావాల్సిందే మాకు కావాలి అంటే, నాకు అవసరం ఉన్నదే నాకు కావాలి, అది తప్ప రాంగా రైటా, అర్థం ఉందా లేదా అంటే రివర్స్ అయి బెట్స్ కొడుతుంది. సో అది ఆలోచించుకోవాలి. ఎంత మాత్రం అడగాలో అంత మాత్రం అడిగితేనే బాగుంటుంది. దాన్ని దాటి అడగొద్దు. మీ పై అధికారిని మీరు అడగొచ్చు ఆఫీస్లో, మీ క్లయింట్ని మీరు ఆఫీస్ లొకేషన్లో రిక్వెస్ట్ చేయొచ్చు, అరే నాకు ఇంత వ్యాపారము, ఇంత సరుకు ఉంది, నువ్వు ఇది తీసుకెళ్ళు. వాడికి ఎంత కావాలో తెలుసుకోవాలి, మనం ఎంత అమ్ముతున్నామో అని కాదు. వాడిని కన్విన్స్ చేసి వాడిని తప్పుదారిలో పెట్టి వాడికి తప్పు సరుకు అమ్మేసి ఇదంతా వద్దు. వాడికి ఏం కావాలో ఎంత కావాలో అదే అమ్మండి, మోసం చేయాలని ట్రై చేయొద్దు. తర్వాత భాగ్యస్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి ఎక్కడో అక్కడ మీరు
మాట మారుస్తారు. మాట మార్చొద్దు. మాట మీద నిలబడండి. ఎవరికైనా డబ్బులు ఇచ్చేది ఉంటే ఇచ్చేయండి. భాగ్యంలో బుధుడు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనీ ఫ్లో విషయంలో. లేకపోతే రేపు అది చాలా తేడా కొడుతుంది. ఎవరికి ఏది కావాలో అది ఇచ్చేయండి. మీకు కావాల్సింది మీరు తీసుకోండి. మ్యానిపులేషన్ చేయడానికి ట్రై చేయొద్దు. మ్యానిపులేషన్ చేయడానికి ట్రై చేస్తే చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పటికిప్పుడే జరుగుతుంది. ఎందుకంటే స్థితికారకుడు విష్ణుమూర్తి. అతను భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడే రిజల్ట్ ఇచ్చి పడేస్తాడు. అది కాకుండా కార్తీక మాసం శివుడు ఆజ్ఞ ఉంటుంది, చాలా ఘోరంగా శిక్షిస్తాడు. మంచి చేస్తే కూడా భోలాశంకరుడు అప్పటికప్పుడే వరాలు ఇచ్చేస్తాడు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైన దారిలో వెళ్తే వరాలే వరాలు, తప్పు దారిలో వెళ్ళి మోసం చేస్తే ఇప్పుడే పగిలిపోతుంది. సో పేరు ప్రఖ్యాతి అనేది కూడా రావడం జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఒక ఆడమ్మాయి వల్ల పేరు ప్రఖ్యాతి వస్తుంది, గుర్తుపడతాడు సొసైటీలో మిమ్మల్ని. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పరిహారాలు అయితే చేసుకోవాలి. ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుంది? మొదటిగా నిజాయితీగా ఉండండి. మంత్రము, పరిహారము, పూజలు, రెమెడీలు ఇవన్నీ చెప్తాను, కానీ ముందు నిజాయితీగా ఉండండి, లేకపోతే ఏది పనిచేయదు. సరే మీరు నిజాయితీగా ఉన్నారంటే ఇప్పుడు మీకు మంత్రం చెప్తాను. గురు దత్తాత్రేయ, శ్రీ గురుదత్త, జయ గురుదత్త. మీనరాశి వాళ్ళు చేసుకోవాల్సిన ఏకైక మంత్రం శ్రీ గురుదత్త, జయ గురుదత్త. దత్త పీఠంకి వెళ్ళండి, దత్త దేవాలయానికి వెళ్ళండి. అక్కడ కూర్చొని కొంతసేపు కూర్చోండి, ఒక గంట కూర్చొని సాధన చేయండి. 5 నిమిషాలు దర్శనం అయిపోయిందా, మేము వెళ్ళిపోతాం, మాల్కి వెళ్ళిపోతాం, సినిమాకి వెళ్ళిపోతామంటే అవదు. ఒక గంట కూర్చోవండి. దత్త చరిత్ర చదవండి ఇంట్లో కూర్చొని. కనెక్ట్ అవ్వాలి మీరు దత్తుడితో, జీవితం మారిపోతుంది, మెగా సక్సెస్ వస్తుంది. దత్తుడు అనుగ్రహం ఉంటే వాడిని ఎవ్వడు ఆపలేడు. గుర్తుపెట్టుకోండి. టైంపాస్ చేయవద్దు జీవితంలో. సీరియస్నెస్. కొన్ని సీరియస్నెస్ ఎలా తెచ్చుకోవాలో కూడా దత్తుడిని అడగండి. దత్తుడు అనుగ్రహం ఉంటే ఏదైనా మీరు జీవితంలో చేయగలరు. దత్తుడు కాలు పట్టుకోండి. గురువుల ఆశీర్వాదం తీసుకోవండి. ఎవరిని దూషించవద్దు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడొద్దు. ఈ ధనస్సు రాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళని వేరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతారు. చాలా జాగ్రత్త, అది మాత్రం అస్సలు చేయొద్దు, కర్మనే కాలిపోతుంది. సో నేను చెప్పిన రెమెడీస్ చేసుకోండి, దత్తుడు అనుగ్రహం పొందండి. కుదిరితే గుమ్మడికాయ దీపం పెట్టుకోవండి. అమావాస్య రోజు దీపావళి గుమ్మడికాయ దీపం పెట్టండి, అది అద్భుతంగా ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.